నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీని మీడియా. ఈ రోజు అయితే నేను మీకోసం మోస్ట్ స్పెషల్ గెస్ట్ తోటి ముందుకు వచ్చాను అనమాట. ఆమె ఎవరో కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక గారు. 800 సినిమాలకు పైగా ఈమె డబ్బింగ్ అనేది చెప్పారనమాట. ఈ సినిమాలకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆమె ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగుంది మ్యామ్, ఈ డబ్బింగ్ అనేది బేసికల్గా చూస్ చేసుకోరు. ఈ డబ్బింగ్ చెప్పడానికి స్టార్టింగ్ లో మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? యాక్చువల్గా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని రాలేదు, సింగర్ అవ్వాలని వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. ఏ ఏజ్ లో మీరు కెరియర్ స్టార్ట్ చేశారు మ్యామ్ డబ్బింగ్ లో? 12-13 ఈ మధ్య. ఫస్ట్ ఫిలిం రుక్మిణి చెప్పాను. అంటే స్టార్టింగ్ లో మనం ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు బేసిక్ ఫియర్ అనేది ఉంటుంది, భయం. సో మీకు భయం అనిపించలేదా? భయం అనిపించింది. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను డబ్బింగ్ చెప్తానని కూడా అనుకోలేదు, నేనేం నేర్చుకోలేదు. సరదాగా చూడటానికి వెళ్ళేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నా వాయిస్ జస్ట్ టెస్ట్ చేశారు. ఓకే. అంటే మీరు ఆడిషన్ ఇచ్చారా లేకపోతే ఆడిషన్ ఏం కాదండి, మా బావగారు ప్రొడ్యూసర్ కాంచన్ బాబు గారు, వాళ్ళది సినిమా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ రోజు పూజ చేస్తారనమాట. జస్ట్ పూజ చూడటానికి వెళ్ళామన్నమాట, పూజ కోసం. అక్కడ సేమ్ నా ఏజ్ గ్రూప్ పాప బేబీ శ్రీదేవి, మంజుల గారి డాటర్, తను యాక్ట్ చేస్తుంది అనమాట అందులో. సేమ్ ఏజ్ కాబట్టి ఊరికే సరదాగా చూశారు, వాయిస్ మ్యాచ్ అయింది, వాళ్ళు చెప్పించుకున్నారు నా వాయిస్ నచ్చి. అంటే స్టార్టింగ్ లో మనం డబ్బింగ్ చెప్పిన సినిమాలో దానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా భయం, ఏం తెలియదు కదా, డబ్బింగ్ ఎలా చెప్పాలో తెలియదు కదా. ఇప్పుడంటే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఇప్పుడు తెలియదు కదా, భయపడుతూనే చెప్పాను. మంచి క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్ చెప్పాను స్టార్టింగే. మీరు తెలుగులోనే డబ్బింగ్ చెప్పారా లేకపోతే అదర్ లాంగ్వేజ్ లో? తమిళ్ కూడా చెప్పాను. ఇంకా అదర్ ఏ లాంగ్వేజ్ లోనూ డబ్బింగ్ చెప్పలేదు? ఇంగ్లీష్ కూడా చెప్పాను. అంటే మనకు వచ్చిన లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్తాం, అది ఓకే అనిపిస్తుంది. అదర్ లాంగ్వేజ్ లో రానప్పుడు అయ్యో అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, నాకు డబ్బింగ్ చెప్పడం అంటే చాలా ఇష్టం, ఛాలెంజ్గా తీసుకుంటాను. ఏది పెద్ద ఈజీగానే చెప్పేస్తానంటే నాకు బాగా కొంచెం. డబ్బింగ్ చెప్పాలని అనుకోలేదు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. మీకేమైనా లైఫ్ లో ఏమైనా గోల్ ఉండిందా మ్యామ్? ఇంతకు ముందు డబ్బింగ్ ఆర్టిస్టే కావాలి అని అనుకోలేదు? యాక్చువల్గా సింగర్ అవుదామని వచ్చానండి, నేను సింగర్ అవుదామని వచ్చాను. మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను కాబట్టి ఇందులోని బిజీ అవ్వడం వల్ల నేను ఇంకా అటు సైడ్కి వెళ్ళలేదు. మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా మా కోసం పాడతారా? లా 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 లా. వెంకటేష్ గారి మూవీ ప్రేమంటే ఇదేరా. స్వీట్ వాయిస్ మ్యామ్, మీరు ఇప్పుడు కూడా ప్రయత్నించవచ్చు మ్యామ్ సింగింగ్. చూద్దాం. చాలా స్వీట్ వాయిస్. ఎప్పుడైనా సింగర్స్ తో అలా మాట్లాడినప్పుడు నేను కూడా సింగర్ అయింటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఎందుకంటే ఇందులో బిజీగా ఉన్నాను కదా, ఇంకా అది ట్రై చేయాలి, ఇంకా అలా ఏం అనిపించలేదు. చిన్నప్పుడైతే కీరవాణి గారి దగ్గర, మణి శర్మ గారి దగ్గర కోరస్ అది పాడాను. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు మ్యామ్? సింగర్ చిత్ర గారు. మ్యూజిక్ డైరెక్టర్? కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్. కీరవాణి గారి సాంగ్స్ చాలా బాగుంటాయి, నాకు ఇష్టం. ఎస్ మ్యామ్. కీరవాణి గారి సాంగ్ ఏదైనా సాంగ్ పాడతారు? నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా, నా ప్రాణం నా ధ్యానం నువ్వేలమ్మంటా. ఎస్, సో స్వీట్ వాయిస్ మ్యామ్. మ్యామ్, మీకు ఎప్పుడైనా కానీ ఈ మూవీస్లో హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. బేసిక్గా తెలుగు వాళ్ళకి అంటే వాళ్ళకి తెలుగు వచ్చు కాబట్టి చెప్పగలగడానికి ఈజీగా ఉంటుంది డైలాగ్స్. అంటే అదర్ లాంగ్వేజ్ హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి మన తెలుగు మ్యాచ్ అవ్వాలంటే చాలా కష్టం. అప్పుడు ఎప్పుడైనా మీకు? నాకు దీప్తి భట్నాకర్ గారికి చెప్పినప్పుడు అంటే చాలా కష్టం అనిపించింది అనమాట డబ్బింగ్ చెప్పడం. తనకి తెలుగు రాదు, హిందీ గ్యాప్స్ ఇచ్చి లేకపోతే కొన్ని వర్డ్స్ మిస్ చేసి తడబడి చెప్పడం వల్ల నాకు డబ్బింగ్ చెప్పడం కష్టమైంది. పైగా అక్కడ కూడా డైలాగ్ చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఆవిడ తడబట్టడానికి రీజన్ కూడా
డైలాగ్ అక్కడ పెద్దది ఉంటుంది, కోపంగా చెప్పాలన్నమాట. పెళ్ళి ఎంగేజ్మెంట్ సీన్ అనమాట. పెళ్లి కొడుకు తమ్ముళ్ళు వస్తారనమాట. వాళ్ళు పూర్, పెళ్లి కొడుకు వాళ్ళు పూర్, వీళ్ళు రిచ్ అనమాట, దీప్తి భట్నాగర్ వాళ్ళు. అయితే ఆ పిల్లలందరూ తన పౌడర్స్ క్రీమ్స్ తన బెడ్రూమ్ అది చూసి ఆడుకుంటూ గెంతులేసి పౌడర్లు తీసి క్రీమ్స్ తీసి రాసుకుంటారు. అది తనకి నచ్చదనమాట. అక్కడ గట్టిగా డైలాగ్స్ చెప్తూ ఉంటుంది అనమాట. ఏయ్, నా పౌడర్ ఎందుకు తీసారా, నా క్రీమ్స్ ఎందుకు తీసారా, ఇవ్వండి, వెళ్ళండి ఇక్కడ నుంచి, నా రూమ్లోకి ఎందుకు వచ్చారు, అలా అరుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈలోపు హీరోయిన్ అన్నయ్య వచ్చి, ఏంటమ్మా అరుస్తున్నావు అంటారు. చూడు అన్నయ్య, నా పౌడర్స్ క్రీమ్స్ అన్నీ తీసి నాశనం చేసేస్తున్నారు, రేపు నాకు పెళ్ళయ్యాక వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసేయాలి అన్నయ్య. ఇలా డబ్బింగ్ చెప్పేటప్పుడు అంటే బేసిక్ గా మనం ఆడిషన్ కి తీసుకుంటారా ఎప్పుడైనా? ఏదైనా సినిమాలో నేను ఆడిషన్ అసలు వెళ్ళలేదండి, డైరెక్ట్ గా అడిగి తీసేస్తాను. ఏదైనా సినిమాలో మీకు వాయిస్ సెట్ అవ్వలేదు అని రిజెక్షన్స్ ఏమైనా వచ్చాయా? మా ప్రతి సినిమాకి వాయిస్ టెస్ట్ ఉంటుందండి. అన్ని సినిమాలు ఓకే అవ్వవు, అలా చాలా సినిమాలు ఓకే కాదు. అంటే మన వాయిస్ ఆ హీరోయిన్కి మ్యాచ్ అవ్వాలి. మనం ఎంత బాగా చెప్పినా అక్కడ హీరోయిన్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఇలా వాయిస్ మాత్రం అంటే చాలా మంది హీరోయిన్స్ కి వాళ్ళ ఓన్ వాయిస్ కాడికి ఇలా డబ్బింగ్ సినిమాలో మనం చూసిన వాయిసే గుర్తుంటది. అంటే ఈ మాటలు మాట్లాడినప్పుడు ఈ హీరోయిన్ది కదా ఈ వాయిస్ అనేసి, అలా విన్నప్పుడు ఏదో సినిమాలో మీ వాయిస్ విన్నాము అని మీ ఫ్యాన్స్ ఎవరైనా అట్లా? అయ్యో, చాలా మంది ఫోన్ చేస్తారండి, బాగా చెప్పావు ప్రియాంక, భలే చెప్పావు, అలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు గుర్తుపట్టారా మ్యామ్ మీరు ఈ సినిమాలో మాట్లాడిన మీ వాయిస్ సేమ్ గా ఉంది అంటే? తెలియదు కదా మ్యామ్, మీరే బయట వాళ్ళకి తెలియదు, కానీ మా ఆర్టిస్టులది ఆ సినిమాలో నువ్వు డబ్బింగ్ చెప్పావు అలా అడుగుతారు. మా చుట్టాల్లో అది అడుగుతారు. ఇంట్లో మీరు ఇలా డబ్బింగ్ చెప్పి వస్తారు కదా, అలసిపోతారు కదా, ఇంట్లో బాగా చెప్పావని ఒక్క మాటతో కూల్ అయిపోతారు కదా, అప్రిషియేషన్ ఎలా ఉంటుందో? బాగానే ఉంటుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, తమిళ్లో రజనీకాంత్ గారు, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్. ఇన్ని సినిమాలకు డబ్బింగ్ ఇచ్చారు కదా, ఏదైనా సినిమాలో మీ ఫేవరెట్ తెలుగు డైలాగ్ ఏమైనా ఉందా? ఉందండి, చెప్పండి. ఉంది. పోలీసుడు మూవీలోని విజయ్ హీరో సంబంధం చూడటానికి వాళ్ళ మదరు తను వస్తారనమాట. పెళ్లి కూతురు డైలాగ్ అనమాట. పెళ్లి కూతురికి మ్యారేజ్ ఇష్టం ఉండదు, హీరోకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సరే నేను పెళ్లి కూతురుతో మాట్లాడాలి అంటాడు హీరో. సపరేట్గా మేడపైకి వెళ్ళి మాట్లాడతారనమాట. అప్పుడు హీరో చెప్తాడు, ఏమైనా మాట్లాడండి అంటారు. అప్పుడు తను చెప్తుంది, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీరు చూడటానికి చిన్న పిల్లల క్యూట్గా ఉన్నారండి, మా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు మీరు చాలా నచ్చేసారండి, కానీ బ్రదర్ అంతా చెప్పేసారు లాస్ట్ బ్రదర్ అనేసి. ఏదైనా సినిమాలో ఈ డైలాగ్ ఓకే, చిన్న చిన్నవి అంటే బేసిక్ గా చెప్తూ డైలాగ్స్ ఉంటాయి, ఎప్పుడైనా చెప్పడానికి హార్డ్ అయ్యో అనిపించిందండి. కాశీ మూవీలో చాలా హార్డ్ వర్క్ అనమాట. ఉన్నవి 2 సీన్స్, మెయిన్ క్యారెక్టర్ అది అనిపించింది. చాలా ఎక్కువ ఉంటాయి 2 సీన్స్, కానీ చాలా ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి అనమాట. పైగా వెస్ట్ గోదావరి స్లాంగ్, రాజమండ్రి స్లాంగ్ అంటే నన్నే పిలుస్తారనమాట. చాలా కష్టం అనిపించింది. అది మాత్రం అన్నీ ఎంజాయ్ చేస్తూ చెప్పాను, అది మాత్రం కొంచెం కష్టంగానే చెప్పాను అనమాట. కష్టపడినందుకు మనకి కూడా మంచి రిజల్ట్, అంటే చాలామంది బాగా చెప్పావు అని అప్రిషియేట్ చేశారు. బేసిక్గా ఒక్కో సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు మ్యామ్? అంటే ఇప్పుడు ఒక 2 సీన్స్ చెప్పేసరికి వాయిస్ కొంచెం స్వీట్నెస్ తగ్గిపోతుంది అనమాట. ఒక సినిమా ఒక 2 రోజులు చెప్తే బాగుంటుంది. కానీ నేనేంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక సినిమాని ఒక రోజు కంప్లీట్ చేసేసి ఇంకా రేపు మళ్ళీ ఏం పని ఉంటుందో, లేకపోతే వాయిస్లో ఏమైనా చేంజ్. ఇప్పుడు చూడండి, ఒకవేళ దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఫీవర్ వచ్చినా వాయిస్ చేంజ్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు నిన్న చెప్పిన దానికి ఈరోజు చెప్పిన దానికి తేడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఒక సినిమా ఏదైనా స్టార్ట్ చేస్తే ఆ రోజే చెప్పేస్తాం. అంటే ఇప్పుడు మనం డబ్బింగ్ ఇచ్చినప్పుడు మన దగ్గర చాలా మంది మేబీ ఉంటారు. సో ఒకళ్ళకేమో సెట్ అయింది అనిపిస్తుంది, అంటే మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది కదా మేము ఒకళ్ళకి. అవును. సో వీళ్ళకేమో ఓకే అనిపిస్తుంది, ఇంకొకళ్ళకేమో ఇంకొంచెం బాగా చెప్తే బాగుండు, అలాంటి ఏమన్నా వచ్చాయా? చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయండి. ఇప్పుడు ఒకరికి నచ్చుతుంది మన వాయిస్, ఓకే చేస్తారు, చెప్తాము.
చెప్పేసిన తర్వాత ఇప్పుడు వాయిస్ టెస్ట్ అంటేనే భయం. అందులో ఓకే అవుతుంది, ఒక్కొక్కటి ఓకే కాదు. ఇప్పుడు ఓకే అయింది దాని గురించి చెప్తున్నాను. ఓకే అయింది కదా అని రిలాక్స్ అయిపోతాం. డబ్బింగ్ చెప్తూ ఉంటే ఒక 4-5 రీల్స్ చెప్తాము. 6th రీల్కి వచ్చేసరికి ఆపుతారనమాట. అది ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే వాళ్ళకి నచ్చకపోతే అనేసి అని, అలా నచ్చలేదనుకోండి అలాగా ఆపుతారనమాట. అలా ఆపేస్తారు. రేపు చేసుకుందామంటారు వర్క్. ఇంకా రేపు చెప్తారనమాట, అమ్మాయిలాగా వాయిస్ అది సరిగ్గా మ్యాచ్ కావట్లేదు అని చెప్తారనమాట. చాలా సినిమాలలో చాలా హీరోయిన్స్ కి అయితే ఓల్డ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు యంగ్ ఉన్నవారు అందరికీ హీరోయిన్స్ కి మీరు డబ్బింగ్ చెప్పారు. సో వీళ్ళల్లో ఎవరికైనా చెప్పినప్పుడు బాగా సింక్ అయింది ఈ హీరోయిన్ కి నా వాయిస్ అని అనిపించింది? చార్మి గారికి చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట నా వాయిస్. అది అసలు జయంత్ పరంజయ్ గారు డైరెక్టర్, అసలు ఆయనకి చాలా అంటే తనే చెప్తున్నట్టు అలాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. చాలా మందికి నచ్చింది ఆ వాయిస్. తనకి నేను డబ్బింగ్ చెప్పడం. మీ వాయిస్ చాలా స్వీట్ గా సాఫ్ట్ గా ఉంది మ్యామ్. హార్డ్ క్యారెక్టర్స్ కి ఏమైనా మీరు డబ్బింగ్ ఇచ్చారా? ఇచ్చాను కానీ అలాంటి క్యారెక్టర్స్ అప్పుడు నిలబడి చెప్పాలి, కూర్చొని మాత్రం పొరపాటును కూడా చెప్పకూడదు. కొంచెం ర్యాష్గా ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నిలబడి చెప్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే ప్రెగ్నెన్సీ లేడీకి సీన్స్, ఆ హాస్పిటల్లో స్ట్రగుల్ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇవన్నీ నిలబడి చెప్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే బేసిక్గా వాయిస్ సెట్ అవ్వకపోతే డైరెక్టర్స్ సెట్ అవ్వలేదు అనేసి చెప్పడం, రిజెక్షన్స్ మేబీ ఉండే ఉంటాయి. అలాగేమీ మొహమ్మే చెప్పారు కానీ మరి ఫోన్ చేస్తాము అంటారు. అలా జరిగినప్పుడు మళ్ళీ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మీరు ఏ సినిమాకైనా నేను చెయ్యను, నాకు టైం లేదు అని ఎప్పుడైనా అన్నారా? అసలు లేదండి, ఏది ఇచ్చినా కానీ చెప్పేస్తారు. ఒకవేళ ఈ రోజు నాకు టైం లేకపోతే రేపు చెప్తానండి అంటారు. కాకపోతే వాయిస్ టెస్ట్కి అయితే మాత్రం పిలవగానే వెళ్తాను అనమాట. వాయిస్ ఓకే అయిపోయాక నేను డబ్బింగ్ చెప్పేది మాత్రం అప్పుడు రేపు వస్తానండి అలాగ చెప్తాను. అంటే డబ్బింగ్ మీ 12 years ఏజ్ ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను అంటున్నారు. అప్పటిలో చెప్పే డబ్బింగ్ కి ఇప్పట్లో చెప్పే డబ్బింగ్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అవునండి, ఇప్పుడు మనది మనం ఒకరిది మనం చెప్పుకొని వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒకవేళ మనం చెప్పింది గబుక్కుని లిప్ సింక్ కాకపోయినా లిప్ని అడ్జస్ట్ కూడా చేస్తారనమాట. అప్పట్లో అలా కాదు. అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా, అది ఫేవర్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. చూశారు కదా వ్యూవర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక గారు తన ఎక్స్పీరియన్సెస్, అనుభూతులను మనతో షేర్ చేసుకున్నారు. ఆ సినిమాస్లో వెనక డబ్బింగ్ చెప్పేది యాక్టర్స్ గురించి బేసిక్గా మనకు తెలియదు, స్క్రీన్ పైన కనిపించే యాక్టర్స్ గురించి మాత్రమే మనకు తెలుస్తుంది. సో వాళ్ళని కూడా ఇప్పుడు గుర్తిస్తున్నాము. సో వాళ్ళ స్వీట్ వాయిస్తో సినిమా క్యారెక్టర్స్కి డబ్బింగ్ ఇస్తూ వెనకాలే కనిపించని ఫేసులతో వెనకాలే ఉండిపోతున్నారు. చూశారు కదా, మేడం గారు ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకున్నారు. మళ్ళీ మీకోసం ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep watching, keep smiling. This is Jyoti signing off.